హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పొటాటో చిప్స్ను చేస్తున్నాను. పొటాటో చిప్స్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా క్విక్గా చేసుకునే విధంగా నేను కొన్ని టిప్స్ అనేది చెప్తాను. వాటిని ఫాలో అవుతూ ఇంట్లోనే ఈజీగా ఈ పొటాటో చిప్స్ను చేసుకోవచ్చండి. హాట్ పొటాటో చిప్స్ అనేది మనం ఇంట్లోనే ఈ విధంగా చేసినామంటే చిన్నపిల్లలకు చాలా ఇష్టము. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి. పొటాటోస్ మనకు ఎన్ని కావాలంటే అన్ని పొటాటోస్ని తీసుకునేసి మనము పీలాప్ చేసుకునేసి శుభ్రంగా 2 సార్లు కడగాలండి. కడిగిన తర్వాత దాంట్లో స్టార్చ్ అనేది ఉంటుంది కనుక పొటాటోస్లో మనము చల్లని నీళ్ళల్లో పెట్టాలండి. ఒక బౌల్ తీసుకునేసి పీలాప్ చేసుకున్న పొటాటోస్ను నేను కూల్ వాటర్లో ఒక 15 నిమిషాల పాటు పెట్టాను. 15 నిమిషాల తర్వాత మనము మళ్ళా ఒకసారి పొటాటోస్ని అంతా కూడా కడిగేసి మనం కాటన్ క్లాత్తో నీట్గా తుడచాలండి. తుడిచిన తర్వాత తడి లేకుండా ఈ విధంగా పొటాటోస్ను మనము స్లైస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అది చూపించలేదు. ఇంత మనము స్లైస్గా కట్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై కోసము స్టవ్ ఆన్ చేసుకొని దలసరి కడాయి పెట్టుకునేసి ఆయిల్ వేసుకునేసి హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనం స్లైస్ లాగా కట్ చేసుకున్న పొటాటో చిప్స్ను మనం ఆయిల్లో కొద్దిగా వేసుకుంటూ బాగా వేగనిచ్చుకోవాలి. ఇవి మొదట మనము ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అంతా పొంగుతుందండి. మనము మీడియం టు లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకుంటూ వీటిని బాగా వేగనిచ్చి మనము గరిటెతో తీసేసి ఒక గిన్నెలోకి ఈ వేగిన పొటాటో చిప్స్ను వేసుకోవాలండి. ఇలాగనే మనము స్లైస్గా కట్ చేసుకున్న పొటాటోస్ ఇవంతా కూడా ఈ విధంగానే వేగనిచ్చుకోవాలి. మళ్ళా మనము ఆయిల్ అంతా మళ్ళా వేడెక్కిన తర్వాత హై టు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ విధంగా వేగనిచ్చుకోవాలి. మనము చేసిన పొటాటో చిప్స్ అనేది హాట్గా చట్పటాగా ఉండాలంటే ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకునేసి కొద్దిగా సాల్టు, కారము, తర్వాత చాట్ మసాలా కొద్దిగా వేసుకునేసి మనం బాగా కలుపుకునేసి మనము చేసి పెట్టుకున్న పొటాటో చిప్స్ అంతా కూడా వాటిపైన ఈ విధంగా ఈ కారము, సాల్టు, తర్వాత మనము వేసిన చాట్ మసాలా ఇవన్నీ కూడా కలుపుకునేసి ఈ చిప్స్ పైన మనము చల్లుకుంటూ చిప్స్ని అంతా కూడా టాస్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.